హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరూ కూడా ప్రభు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. వందనాలు. మంచిది. దేవుడు మనందరిని దీవించును గాక. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. మనము నిర్గమకాండము పుస్తకం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. నిర్గమకాండమే కంటిన్యూ చేస్తున్నాం. 15వ అధ్యాయము, నిర్గమకాండం 15వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకుందాం. 22వ వచనం నుంచి చదువుకుందాం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుకను వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువల్ల దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమీ త్రాగుదామని మోషే మీద సణుక్కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి చాలండి. చిన్న ప్రార్థన చేస్తున్నాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగన ప్రభా, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభా, నన్ను బలపరిచి ప్రభా అని ఈ దాసుని మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ నోటి బోరుగా వాడుకొని నాతో మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధురా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. అయా గడిచిన దినములన్నీ మమ్మల్ని కాపాడి మీ రెక్కల చాటును భద్రపరిచిన ఆయన ఈరోజు నీ సన్నిధిలో మరోసారి చేరి మీ నామాన్ని ఇలాగ స్తుతించడానికి, ఘనపరచడానికి ప్రభా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. దేవానికి స్తోత్రం నాయన. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందారు, ఆరాధనలో తోడుకున్నారు, చిన్నపిల్లల కార్యక్రమాల్లో తోడుకున్నారు. మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి ప్రభా. వచ్చిన వీళ్ళందరితో మాట్లాడండి. వచ్చిన వీళ్ళందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా మీ సన్నిధి రావడానికి సహాయం ఇచ్చేయండి. ప్రతి అల్లరి శక్తిని, అపవాది శక్తిని, చీకటి శక్తిని దూరపరిచిన ఆయన మీకు మహిమకరంగా ఈ ప్రార్థన అంతా జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో మనం కొన్ని రోజుల నుంచి ఇజ్రాయేలీయుల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇజ్రాయేలీయులను దేవుడు విడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఇజ్రాయేలుని దేవుడు ఎర్ర సముద్రం దాటించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అలా ఎర్ర సముద్రం దాటిన తర్వాత రాత్రికాలం కొన్ని మాటలు మనం ఏం మాట్లాడుకున్నామంటే, ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత మోషే, అహరోను, లేకపోతే మోషే అహరోనుల సహోదరి అయిన మిరియాము, వీళ్ళందరూ కలిసి ఆ తంబుర తీసుకొని నాట్యం ఆడుతూ ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుణ్ణి స్తుతించుకుంటూ, ఘనపరుచుకుంటూ వాళ్ళు సంతోషంగా పాటలు పాడుకుంటూ వెళుతూ ఉన్నారు. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఒక అద్భుతము దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన తర్వాత, దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి, ఆశ్చర్య కార్యాన్ని బట్టి వాళ్ళు సంతోషంతో, ఆనందంతో ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు మా జీవితంలో అని ఎర్ర సముద్రాన్నే చీల్చివేసి, శత్రువును దాంట్లో ముంచివేసి, ఆయన బిడ్డలైన మమ్మల్ని కాపాడాడు అని కంజర్లు తీసుకొని, తంబుర్లు తీసుకొని నాట్యమాడుతూ ఆ స్త్రీలు, అనేక మంది స్త్రీలు చేరి నాట్యమాడుతూ పోతూ పాటలు పాడుకుంటూ పోయారంట వాళ్ళు. అయితే అక్కడి నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఈరోజు ఇప్పుడు మనం చదువుకున్న మాటలు కూడా ఆ తర్వాత మనం చదివిన మాటలు ఏమిటంటే, అక్కడి నుంచి ఎర్ర సముద్రం దాటి బయటికి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి నడుచుకుంటూ 3 దినాల పాటు నడుచుకుంటూ పోయారు. 3 దినాలు నడిచారు. 3 దినాలు నడిచిన తర్వాత ఒక ప్రాంతానికి వెళ్ళారు. మారా అనే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ మనం చదివినట్టయితే, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుకను వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి.
అందువలన దానికి మారా అని పేరు కలిగెను. దేవుని స్తోత్రించేద్దాం. హల్లెలూయా. మారా అంటే కింద ఏం రాయబడిందంటే చేదు అని రాయబడింది. మార అంటే చేదు. అయితే వాళ్ళ జీవితాలు వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత దేవుడు చేసిన అద్భుతాలు చేసిన తర్వాత వాళ్ళు ఎన్నో రోజులు పట్టలేదు. 3 రోజులే. 3 రోజులు ప్రయాణం చేశారు. 3 రోజులకే దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన మేలులు మర్చిపోయే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. వచ్చి ఏమంటున్నారు? మోషే మీద సణుగుతున్నారు. మోషే మీద సణుగుతూ మాకు ఎందుకు ఇలా నీళ్ళు లేకుండా చేశావు అని అక్కడ మోషే మీద సణుగుతున్నట్టుగా మనం చూస్తాం వాక్యంలో. మనం కింద చదువుకుంటూ వచ్చేటైతే ఆ తర్వాత 16 అధ్యాయం కావచ్చు, ఇంకా మనం చదువుకుంటూ పోతే మోషే మీద సణుక్కుంటూ పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ మేమేమి త్రాగుదామని మోషే మీద సణుక్కొనగా అతను యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లు వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాడంట దేవుడు. దేవుడు వాళ్ళని పరీక్షించడానికి దేవుడు చేసిన పని ఇది. అంతేకాని దేవుడు అంత ఎర్ర సముద్రం దాటించిన తర్వాత వాళ్ళకి నీళ్ళు లేకుండా చేయగలనా? వాళ్ళకి అరణ్యంలో నడిపించాడు. అంత అద్భుతాలు చేసి 10 అద్భుతాలు చేసి ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు వారికి నీళ్ళు లేకుండా ఆహారం లేకుండా చేయలేడు కదా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడు అంటే వాళ్ళని పరీక్షిస్తున్నాడంట. వాళ్ళని పరీక్షిస్తే వాళ్ళ మనసు ఎలా ఉంటుందో, వాళ్ళ హృదయం ఎలా ఉంటుందో, నేను చేసిన అద్భుతాలని ఆశ్చర్యకాలను మనసులో ఉంచుకుంటారు, వెంటనే మర్చిపోతారు అని వాళ్ళని దేవుడు పరీక్షించాడంట వాళ్ళు. అందుకని అక్కడ చేదు నీటిని పెట్టాడు దేవుడు. చేదు నీటిని పెట్టాడు. చేదు నీటిని పెట్టినప్పుడు వాళ్ళు పోయి తాగటాన్ని చూసినప్పుడు వాళ్ళు ఏమనుకోవాలంటే అంత ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు చేదు నీటిని మంచినీళ్ళుగా మార్చలేడా అనుకోవాలి. ఏదో ఒక విధంగా, లేకపోతే పక్కనైనా దేవుడు మంచినీళ్ళు మనకి ఇవ్వలేడా అని ఆలోచన చేసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ఎన్నో చూశారు వాళ్ళు, దేవుడు చేసిన కార్యాలు చూశారు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూశారు వాళ్ళు. చూసిన వాళ్ళు ఈ నీళ్లు దేవుడు మార్చలేడా, మనకు మంచినీళ్ళు ఇవ్వలేడా, ఆ ఇచ్చే దేవుడే, ఇయ్యగలిగిన దేవుడే మన దేవుడు అని దేవుణ్ణి కనపరచాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారు? మోషే మీద సణుక్కుంటున్నారు. ఎందుకు ఇలా చేసావు? మేమేం తాగాలి? మా పిల్లలేం తాగాలి? మా పశువులేం తాగాలి? మేమేమవ్వాలి మేము అని సణుక్కుంటున్నప్పుడు మోషే దేవుని దగ్గర మొర్ర పెట్టుకుంటున్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఏం చేయాలి ప్రభువా? ఇంతమంది ప్రజలు, 2 లక్షల మంది ప్రజలు ఉన్నారు, వారందరికీ ఈ విధంగా నీళ్లు లేవు, నేనేం చేయాలి? నీళ్ళు ఏమో అది చేదు నీళ్ళు అయిపోయినాయి, త్రాగటానికి వీలు లేదు, మనుషులు తాగలేరు, పశువులు కూడా తాగలేవు వాటిని. అలాంటి నీళ్లు ఉన్నా ఏం చేయాలి ప్రభా అని దేవుడు దగ్గర మోషే మొరపెట్టుకున్నట్టుగా వాక్యం చూస్తున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాటలు, దేవుడు నాలో ఉంచిన కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. కొన్ని జీవితాలు కూడా చేదు జీవితాలుగా ఉంటాయి. ఇజ్రాయేల్ జీవితాలు కూడా చేదైపోయినాయి. మనం గతంలో చెప్పుకున్నాం. వాళ్ళ జీవితాలు ఎందుకు చేదైపోయినాయి, ఎందుకు చేదుగా మారిపోయినాయి అంటే వాళ్ళు చేసిన వాళ్ళ కష్టాలు, వాళ్ళు పడిన బాధలు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు? చేదు కూరలు తింటున్నారు. వాళ్ళు చేదు కూరలు ఎందుకు తింటున్నారు అంటే వాళ్ళు పడిన కష్టాలను జ్ఞాపకం చేసుకుంటూ చేదు కూరలు తింటున్నారు. అంటే చేదు దేని గుర్తు అంటే బాధలకి, కష్టాలకి, శోధనలకి, వేదనలకి గుర్తుగా ఉన్నాయి. అయితే ఇక్కడ వీళ్ళని దేవుడు కొంత బాధపరచాలని చూస్తున్నాడు, కొంత వాళ్ళకి చేదు నీళ్లు పెట్టి వాళ్ళని పరీక్షించాలని చూస్తున్నాడు. చూసినప్పుడు వాళ్ళు ఆ పరీక్షకు ఫెయిల్ అయిపోయారు. ఆ పరీక్షలో వాళ్ళు పాస్ కాకుండా దేవుడిని శోధించే విధంగా, దేవుడి మీద సణుక్కునే విధంగా వాళ్ళ మనస్సులో హృదయాలు ఉన్నట్టుగా మనం చూస్తున్న వాక్యంలో. ఈరోజు ఎందుకు దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు అంటే మన జీవితాలు కూడా ఒక్కోసారి చేదు అనుభవాలు వస్తూ ఉంటాయి. మన జీవితంలో ఒక్కోసారి చేదు అనుభవాలు, లేకపోతే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, లేకపోతే చాలా బలహీనతల వల్ల కావచ్చు, కుటుంబ సమస్యల వల్ల కావచ్చు, కొన్ని చేదు అనుభవాలు మనలోకి వస్తున్నప్పుడు మనము ఆ చేదు అనుభవాలు వచ్చినప్పుడు మనము దేవుడిని సనుక్కునే వాళ్ళుగా, దేవుడు ఎందుకు ఇలా చేశాడు నా జీవితంలో, దేవుడు ఎందుకు మా కుటుంబంలో ఇలా చేశాడు అని మనము సనుక్కునేవారుగా, కొనుక్కునేవారుగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఆ పరీక్షిస్తున్నాడు కాబట్టి, ఆ పరీక్షలో మనం పాస్ అవ్వాలి కాబట్టి, ఆ పరీక్షిస్తున్నాడు దేవుడు నన్ను అని అనుకొని ఇంకా మనం ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. యోబు గురించి ఎన్నోసార్లు చెప్పుకున్నాం. యోబు జీవితంలో చేదు పెట్టాడు దేవుడు ఆయన పరీక్షించాడు. ఆయన్ని కూడా పరీక్షలో యోబు పాస్ అయ్యాడు. అలాగొకసారి మనల్ని కూడా దేవుడు పరీక్షించడానికి దేవుడు చేస్తున్నాడేమో. అందుకని మనం దేవుని వాక్యం ఎరిగిన వారం కాబట్టి, దేవుని తెలిసిన వాళ్ళం కాబట్టి, ఇలాంటివి వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఏదైనా శోధనలు వచ్చినప్పుడు మాకు దేవుడు పరీక్షిస్తున్నాడేమో
దేవుడు ఒకసారి మనం తీసేస్తాడేమో వీటిని కొన్ని కొన్ని రోజుల తర్వాత, లేదా కొన్ని నెలల తర్వాత అయినా కానీ దేవుడు వీటిని తీసివేస్తాడేమో అని ఒక ఆలోచనతో మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొంతమందిని దేవుడు మనం చూసినట్టయితే వాక్యములో దేవుడు వాళ్ళ జీవితాల్లో కూడా ఆ చేదైన జీవితాల్ని, అవమానించబడే జీవితాల్ని, అనేక మంది ప్రజల చేత నిందించబడిన జీవితాల్లో బాగు చేసిన దేవుడు. కొన్ని మాటలు మనం చూసినట్టయితే అలాంటి మనుషులు, ఒక వ్యక్తిని మనం చూద్దాం. ఆహ్, సమూయేలు రాసిన రెండో గ్రంథం, సమూయేలు రాసిన రెండో గ్రంథము 9వ అధ్యాయం, సమూయేలు రెండో గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఎవరైనా చదవొచ్చో చదవండి మీరు కూడా. పర్వాలేదు, ఎవరైనా చదవచ్చు. చదవండి. హ్మ్. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడైన నేను ఉన్నాను అనెను. అందుకు దావీదు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఇక్కడ మెఫీబోషెతు అనే ఒక వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం. ఆ పేరుకి అర్థం ఏమిటాయి అంటే, మెఫీబోషెతు అనే పేరుకి అర్థం ఏమిటంటే అవమానము అని అర్థం. మెఫీబోషెతు, మెఫీ అంటే అవమానం, అవమానము అని అర్థం ఆ పేరుకి. అయితే ఇతను గురించి మనం చూసినట్టయితే ఇతను సౌలు రాజు మనవడు. సౌలు కుమారుడు యోనాతాను, యోనాతాను కుమారుడు మెఫీబోషెతు. అయితే సౌలు, యోనాతాను, సౌలు కుమారులు ఇంకా ఇద్దరు అందరూ కూడా యుద్ధంలో చనిపోతారు. గిల్బో పర్వతం దగ్గర యుద్ధంలో చనిపోతారు. చనిపోయినప్పుడు ఈ మెఫీబోషెతుని వాళ్ళ దాది, పెద్ద ఆమె ఎత్తుకుని ఆడించే ఆమె తీసుకొని పోతూ పరిగెత్తుకుంటూ పోతుంది. ఎందుకంటే రాజకుమారులందరూ చంపుతారు కాబట్టి ఇతనైనా బ్రతికిద్దామని ఆమె ఎత్తుకొని పరిగెత్తుకుంటూ పోతున్నప్పుడు కొంత దూరం పోయిన తర్వాత ఆమె పడిపోయి, చిన్నపిల్లవాడు కాబట్టి అతని కాళ్ళు రెండు విరిగిపోతాయి. విరిగిపోయిన తర్వాత ఆ మెఫీబోషెతుని తీసుకెళ్ళి అక్కడ ఉండి చంపుతారో దేశంలో అని చెప్పి ఎక్కడికో తీసుకెళ్ళి లోదెబారు అనే ప్రాంతాన్ని తీసుకెళ్ళి అక్కడ ఒక మాకీరు అనే ఒక వ్యక్తి ఇంటి దగ్గర ఉంచి, అయ్యా ఇక్కడ ఇతను చూసుకో అని చెప్పిన తర్వాత ఆ దాది, ఆ పెద్ద ఆమె చనిపోయి ఉంటుంది. ఈ మెఫీబోషెతు ఆయన దగ్గర పెరుగుతూ ఉన్నాడు. ఆయన పెట్టిన ఆహారం తింటున్నాడు, ఆయన దగ్గరే ఉంటూ ఉన్నాడు. రెండు కాళ్ళు లేవు, ఏ పని చేసే పరిస్థితి లేదు. ఎవరో దయాదాక్షిణ్యాలు చూపిస్తే తిని అక్కడ ఉండటం తప్పితే ఈయన ఏదో సొంతగా పని చేసుకొని సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకొని ఏదో చేసుకునే అవకాశం ఎంత మాత్రం లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన జీవితం అలాగ అయిపోయింది. నేను అనుకుంటున్న ఆలోచన, దేవుడిచ్చిన ఆలోచన ప్రకారము అతను అక్కడ జీవిస్తున్నప్పుడు, అక్కడ మాకీరు అనే వ్యక్తి దగ్గర ఉంటున్నప్పుడు అతను ఎన్నో అవమానాలు పడి ఉంటాడు, ఎన్నో నిందలు పడి ఉంటాడు. ఎందుకంటే చాలామంది ఆ ప్రాంతంలో ఉన్నవారు అనుకోవచ్చు, కొంతమంది మంచివాళ్ళు ఉంటారు, కొంతమంది చేసిన పనులను బట్టి కొంతమంది పొగిడే వాళ్ళు ఉంటారు, కొంతమంది నిందించే వాళ్ళు ఉంటారు. అందరూ మంచివాళ్ళే ఉండరు. కొంతమంది బాగుపడుతుంటే అది మంచిగా బాగుపడుతున్నారని వీళ్ళు సంతోషించే వాళ్ళు ఉంటారు. వాడు బాగుపడుతున్నారని వీళ్ళు మనసులో కుళ్ళు పెట్టిన వాళ్ళు చాలా కొంతమంది ఉంటారు. ఇలాంటి మనుషులు కూడా చాలామంది ఉంటారు సమాజంలో. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే నేను అనుకుంటున్నాను ఈ మెఫీబోషెతు గురించి కూడా దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏమిటంటే, ఆ మెఫీబోషెతు అక్కడ ఉంటున్నప్పుడు అక్కడున్న ప్రజలు ఏమనుకుంటూ ఉంటారు, మనం ఆలోచన చేసుకుందాం. అరే ఇతను ఎవర్రా, ఇతను ఎలాంటి వాడు, ఇతను ఎలాంటి జీవితం జీవించవలసిన వాడు, ఎలాంటి బ్రతుకు బతకాల్సిన వాడు, ఒక రాజు మనవడు అంటే ఎంత ఆస్తిపరుడు, ఎంత ఐశ్వర్యం ఉన్నవాడు. అలాంటి ఈ మెఫీబోషెతు ఇక్కడికి వచ్చి ఈ విధంగా బ్రతకటం ఏంట్రా, ఈ విధంగా బ్రతకటం ఏంటి అని కొంతమంది బాధపడే వాళ్ళు ఉంటారు. అయ్యో ఇలాంటి బ్రతికి ఎందుకు వచ్చింది, ఒక రాజకుమారుడు కదా ఈయన, ఎంతో అనుభవిస్తూ 10 మందిని కింద పనిచేసే వారిని పెట్టుకొని బ్రతకాల్సిన వాడు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందా అని కొంతమంది జాలి చూపించే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. అరే వీడికి ఏంటి ఇలా ఉన్నాడు ఏమిట్రా, వీళ్ళ తాత ఇలా అంటగా అలా అంటగా, డబ్బున్న వాళ్ళు అంటగా, వీళ్ళ తాత చనిపోయాడంటగా, వాళ్ళ నాన్న చనిపోయాడంటగా, వాళ్ళ బాబాయ్లందరూ చనిపోయారంటగా, వీళ్ళ కుటుంబం అంతా నాశనం అయిపోయిందంటగా,
ఇంకా ఈడేంట్రా అని చెప్పి అలా మాట్లాడుకుంటున్నారేమో అని, ఆ మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన విని ఎంత బాధపడి ఉంటాడు. అరే నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నేను ఎందుకు, నా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది, నేను ఒక రాజకుమారుని కదా, నేను ఎంతగా సింహాసనం మీద కూర్చొని ఏలుబడి చేసేవాడిని కదా, అలాంటి జీవితం నాకు ఎందుకు ఇలా అయిపోయింది అని మెఫీబోషెతు ఎంతో బాధపడి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి మనుషులు మధ్యలో ఉంటున్నారు కాబట్టి, అనేక రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి ఎంత దుఃఖపడి ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడో. నేను కుంటివాడిని కదా, ఏం చేయలేను కదా. అయితే అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఈ మెఫీబోషెతుకు సంబంధించిన ఆస్తి ఉంది, చాలా ఆస్తి ఉంది. కానీ అక్కడికి వెళ్తే చంపుతారేమో. ఎందుకంటే రాజకుమారులు ఒకడు కాబట్టి ఆ రాజకుమారులు ఎవరిని కూడా మిగిలించరు, ఎదురు శత్రు వాళ్ళు చంపుతారన్నమాట. అందుకని నన్ను కూడా చంపుతారేమో అని పోవటానికి భయపడుతున్నాడు. ఎక్కడో ఉండి దాక్కొని అవమానాలు పడుతూ, నిందలు పడుతూ, ఆ మాకీరు అనే వ్యక్తి ఒక ముద్దేసి తింటూ ఉన్నాడు. ఆడ తింటూ ఆయన దగ్గర బ్రతుకుతూ ఉన్నాడు. అలాంటి జీవితం జీవిస్తున్నాడు ఈ మెఫీబోషెతు. ఆయన పేరుకి అర్థము అవమానము. ఆయన ఉన్న ప్రాంతం లోదెబారు అనే ప్రాంతానికి అర్థం ఏమిటంటే ఎండిన స్థలము, మేత లేని స్థలం అన్నమాట. మేత లేని స్థలం లోదెబారు అంటే. అలాంటి మేత లేని స్థలములో, అలాంటి ప్రదేశంలో అవమానం నొందుతూ, ఆ నిందలు నొందుతూ, అలాగా ఆయన జీవితం అలా కొనసాగుతున్న పరిస్థితుల్లో ఆయనకి ఒక మాట వినబడుతుంది. ఒక మంచి మాట వినబడుతుంది ఆయనకి. ఏమి మాట అంటే దావీదు నిన్ను పిలుచుకురమ్మంటున్నాడు, వస్తావా అని మాట ఆయనకి వినపడినప్పుడు, ఆ మాట వినపడినప్పుడు కూడా ఆయనకి భయమేస్తుంది. అయ్యో దావీదు అంటే మా తాత శత్రువు కదా, మా తాతయ్యని చంపడానికి ప్రయత్నం చేశాడు కదా, నన్ను చంపడానికి రమ్మంటున్నాడేమో అని భయపడుతూ వణుకుతూ పోతున్నాడు దావీదు దగ్గరికి. దావీదు దగ్గరికి పోయిన తర్వాత దావీదు అంటున్నాడు, మెఫీబోషెతు అని పిలుస్తున్నాడు. అన్నప్పుడు అవునయ్య నేనే మెఫీబోషెతుని అన్నప్పుడు దావీదు అంటున్నాడు, నువ్వేం భయపడొద్దు, నువ్వు భయపడవద్దు. నీ తండ్రి అయిన యోనాతాన్ నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతా నీకు మరలా ఇప్పింతును, మరియు నువ్వు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని చెప్పాను. దేవుని స్తోత్రించరిద్దాం. హల్లెలూయా. ఎలాంటి జీవితం ఎలాగ మారిపోతుందో చూడండి ఇక్కడ. అంటే అతని జీవితం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, చేదైన అనుభవంలో ఉంది అతని జీవితం. అతని జీవితంతో చేదుగా మారిపోయింది. ఒకప్పుడు మధురమైన జీవితం అయింది. ఒకప్పుడు మధురముగా ఒక మంచి రాజవంశంలో పుట్టినవాడు, మంచిగా అనుభవించాల్సిన వాడు, అలాంటి ఆయన జీవితము చేదైపోయింది, మారాగా మారిపోయింది. మారాలాగా మారిపోయిన ఆయన జీవితానికి ఇప్పుడు ఒక మరలా మధురముగా మారిపోయే అవకాశం వచ్చింది. అని మధురమైన జీవితాన్ని ఇచ్చే అవకాశం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే దేవుడు దేవుడు ఇక్కడ దావీదు ద్వారా దేవుడు కార్యం జరిగిస్తూ దావీదు అంటున్నాడు, నేను మీ నాన్న యోనాతాను నేను ప్రాణ స్నేహితులు, మేము ఒక నిబంధన చేసుకున్నాం కాబట్టి ఆయన నిమిత్తం, మీ తండ్రి నిమిత్తము నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను రక్షిస్తాను అని దావీదు యోనాతాన్ని పిలుచుకొని దగ్గర తీసుకొని అతను పోయిన భూమిని, పోయిన ఆస్తిని మరలా యోనాతానికి ఇచ్చాడు. ఇంకొక మాట అంటున్నాడు, నువ్వు సదాకాలము సదాకాలము నేను బ్రతికినంత కాలము, నేను రాజుగా ఉన్నంత కాలము నా బల్ల దగ్గర కూర్చొని భోజనం చేస్తావు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి ఎంత మంచి భాగ్యము యోనాతానికి వచ్చింది. చూడండి ఎంత మంచి భాగ్యం. ఎక్కడో కూర్చొని ఎవరో ఒక ముద్దేస్తే తినే పరిస్థితిలో, సరే తిని తినక దిగులుతో, విచారముతో, బాధతో, అవమానముతో, పక్క మనుషులు మాట్లాడుతుంటే ఆ మాటలు వినలేక ఆ మాటలతో కృంగిపోతూ కుమిలిపోతూ ఉన్న ఒక జీవితము ఇప్పుడు ఎలాంటి జీవితం వచ్చిందంటే సంతోషకరమైన జీవితము, ఆనందకరమైన జీవితము. మనం అనుకుంటే ఆలోచన చేసేటైతే దావీదుకు అంత అవసరమా? దావీదుకి ఒక కుంటివాడిని తీసుకొని వచ్చి బల్ల దగ్గర కూర్చోబెట్టుకొని నాతో నువ్వు భోజనం చేద్దుకొని అని అంత అవసరం దావీదుకి? దావీదుకి యోనాతాను వల్ల ఏం ఉపయోగం మనం అనుకుందాం. ఒక సైన్యంలో ఉపయోగపడేవాడా, సైనికుడిగా ఉపయోగపడేవాడా, లేకపోతే ఏదైనా పని చేయగలిగిన వాడా? ఏ మాత్రం దేనికి అర్హుడు కాడు అంటాడు. అప్పుడు అంటాడు ఆయన ఆ మాట అన్నప్పుడు ఆయన అంటాడు, కింద మనం చూసామంటే 8వ వచనంలో, అతడు నమస్కరించి చచ్చిన కుక్క లాంటి వాడినైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసునకు నేను ఎంతటి వాడినయ్యా అని నువ్వు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఎలాంటి మాట అంటున్నాడో, చచ్చిన కుక్క లాంటి వాడు నేనయ్యా, నా ఎడల నువ్వు ఎంత దయ చూపించడానికి నేను ఎంతటి వాడినయ్యా అని దావీదు అంటున్నాడు. నిజమే, అతని జీవితం అంతా చచ్చిన కుక్క వల్లే బ్రతుకుతూ ఉన్నాడు. ఆయన అనుకుంటున్నాడు, నేను నా బ్రతుకంతా ఇలా ఉంది కదా, కుక్కలాగానే ఇంతకాలం బ్రతికాను నేను,
ఎవరో దయాదాక్షిణాలు ఎలాగైతే కుక్క దారిని పోతుంటే ఎవరో పిలిచి ఒక ముద్ద వేస్తే ఎలా తినిపోతుందో అలాగ నా జీవితం ఉందని ఆయనే చెబుతున్నాడు. తెచ్చిన కుక్క లాంటి వాడిని నేను, అలాంటి వాడు నా యెడల ఇంత అభిమానము ఇంత ఆదరణ చూపిస్తున్నావయ్యా అని దావీదుని బతిమాలుకుంటున్నట్టుగా, ఆయనతో మాట్లాడుతున్నట్టుగా, కృతజ్ఞత కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఎందుకు ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, ఈ మెఫీబోషెతు జీవితము చేదైన అనుభవంలో ఉన్నాడు. చేదైన జీవితంలో ఉన్నాడు. ఆయన జీవితం అంతా అలాగ మారిపోయిన పరిస్థితిలో ఉంది. అలాంటి మారిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక మంచి స్వరం వినబడుతుంది ఆయనకి. ఒక మంచి ఆదరణకరమైన మాట వినబడుతుంది. దావీదు ద్వారా ఏం మాట్లాడుతున్నాడు? దావీదు అంటున్నాడు, మెఫీబోషెతు నువ్వు నాతోనే ఉంటావు సదాకాలము, నా రాజ్యంలో ఉంటావు, నాతో కలిసి భోజనం చేస్తావు అని ఒకటి దావీదు మాట్లాడుతూ చూస్తున్నాం మనం. కాబట్టి ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు అంటే, నీతో నాతో కూడా యేసు ప్రభు అదే మాట మాట్లాడుతున్నాడు. నీతో నాతో కూడా దేవుడు అదే మాట మాట్లాడుతున్నాడు. ఆయన ఈ భూమి మీద వచ్చిన తర్వాత అవమానాలతో నిందలతో ఉన్న మనల్ని, ఎక్కడో నశించిపోతున్న మనల్ని, ఎక్కడో దేవుని ఎరగకుండా ఎక్కడో విగ్రహారాధనలో మనం ఉండి, లేకపోతే ఏదో రకరకాల ఆలోచనతో మనము పెద్దమైన పనులతో పాప జీవితంలో ఉన్న మనల్ని, ఒక మార్గం తెలియకుండా ఏ మార్గంలో వెళ్తున్నామో మనము, పాప జీవితంలో వెళ్తున్నామో, ఈ లోక సంబంధించిన శరీరాశ నేత్రాశ జీవపు డంబం అనే వాటిలో వెళుతూ మనం ఉన్న మనల్ని దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపం చేసుకున్న మాట అంటున్నాడు. మనం చూసినట్టయితే ప్రకటన గ్రంథంలో మాట అంటాడు, 4వ అధ్యాయంలో ఏమంటాడంటే, నేను మీ తలుపు దగ్గర నిలుచున్నాను, మీరు తలుపు తీసినట్టయితే నేను వచ్చి మీతో కలిసి భోజనం చేయాలని ఆశపడుతున్నానని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం వాక్యంలో. ఆ మాట చదువుదాం ఒకసారి. నేను తలుపు వద్ద నిలుచున్నాను, మీరు నా స్వరం విని తలుపు తీసినట్టయితే 3:20 ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చాలు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి ఇక్కడ దేవుడు ఎంత ఆదరణకరమైన మాట మాట్లాడుతున్నాడు చూడండి. ఏమంటున్నాడు యేసుప్రభు, ఏమంటాడు దావీదు ఏమన్నాడు యోనాతాను తోటి, మెఫీబోషెతు ఏమంటున్నాడు, మెఫీబోషెతు నువ్వు నా దగ్గరే భోజనం చేస్తావు, నా బల్ల దగ్గరే భోజనం చేస్తావు అని ఒక మంచి స్థానము, రాజు మందిరంలో కూర్చొని భోజనం చేసే స్థానము మెఫీబోషెతుకి ఇచ్చాడు. అలాగే యేసు ప్రభు కూడా ఈరోజు మనల్ని పిలిచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీలో మీ హృదయంలో నాకు అవకాశం ఇస్తే, నేను మీ హృదయంలో మీకు నాకు అవకాశం ఇస్తే రావడానికి నేను మీతో వచ్చి భోజనం చేయాలని ఆశపడుతున్నాను, నేను కలిసి భోజనం చేయాలని ఆశపడుతున్నానని యేసు ప్రభు మాట్లాడుతున్న వాక్యం చూస్తున్నాం. అంటే అలాంటి దావీదు ఒక రాజు మెఫీబోషెతుతో మాట్లాడినట్టుగా యేసు ప్రభు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన నీతో నాతో కలిసి భోజనం చేయాలని ఆశపడుతున్నాడు, మనతో కలిసి ఉంటారని ఆశపడుతున్నాడు. అందుకే యేసు ప్రభు లోకానికి దిగి వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తున్నాడు? పాపుల దగ్గరికి వెళ్ళి, సుంకర్ల దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు ఈ పరిసయ్యులు శాస్త్రులు ఏమంటారంటే, మీ బోధకుడు ఏంటి పాపుల దగ్గరికి వెళ్ళి కూర్చొని భోజనం చేస్తున్నాడు, అలా చేయవచ్చా, వాళ్ళ గురించి ఆయన తెలుసా, వాళ్ళు పాపులు కదా అని అంటాడు. దేవుడు యేసుప్రభు దిగి వచ్చింది ఎందుకు ఈ లోకానికంటే అలాంటి వారి కోసమే దిగి వచ్చాడు. అలాంటి పాప జీవితంలో ఉన్న వారి కోసం, మారాలంటి చేదు కలిగిన జీవితం అని మార్చడానికి, పాపలో ఉన్న వారిని మార్చడానికి యేసుప్రభు దిగి వచ్చాడు ఈ లోకానికి. అందుకే అంటున్నాడు, నేను పాపుల కోసం వచ్చాను కానీ నీతిమంతుల కోసం రాలేదు. రోగికి వైద్యులు అవసరం కానీ ఆరోగ్యం కలిగిన వారు వైద్యులు అవసరం లేదు అని యేసుప్రభు వారితో మాట్లాడుతాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ యేసుప్రభు మనతో అంటున్నాడు, నేను మిమ్మల్ని నశించిపోతున్న మిమ్మల్ని ఇక మెఫీబోషెతుని ఎలాగ వెతికి రక్షించి దగ్గర తీసుకొని భోజనం పెట్టాలని దగ్గర కూర్చొని బల్ల దగ్గర ఉంచుకున్నాడు, నేను మిమ్మల్ని వెతుకుతున్నాను. నేను మీకోసం ఈ లోకానికి వచ్చాను, నేను మీ పాపాలు కడగడానికి వచ్చాను, మిమ్మల్ని రక్షించడానికి, మీరు నాతో కలిసి భోజనం చేసేలా అవకాశం ఇవ్వడానికి నేను మీకోసం ఈ లోకానికి వచ్చాను అన్నాడు యేసు ప్రభు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. మన ఈ మెఫీబోషెతు అన్నట్టుగా ఎలాంటి మాట అంటున్నాడు అతను, అయ్యా నేను చచ్చిన కుక్క లాంటి వాడిని అంటున్నాడు. అవును, మనం కూడా అదే పరిస్థితిలో ఉన్న మరి మనం కూడా చచ్చిన కుక్క లాంటి వారి మన జీవితం అలాంటిది, దేనికి పనికిరాని జీవితం మనది. అలాంటి జీవితంలో ఉన్న మనల్ని దేవుడు ఏర్పరుచుకున్నాడంటే, చూశాడంటే, వెతికాడంటే అంత అవసరం మనతోటి దేవుడికి అంత అవసరమా? ఇప్పుడు మెఫీబోషెతు వల్ల
దావీదుకి ఎలాంటి ప్రయోజనం లేదో మన వల్ల కూడా దేవునికి అంత ప్రయోజనం లేదు. అంత వెతకాల్సిన అవసరం లేదు ఆయనకి. ఎందుకు వెతుకుతున్నాడంటే మన కోసమే, అది మన జీవితం బాగు చేయడం కోసమే. ఇప్పుడు మనం దేవుని చెందుకు వస్తున్నామంటే ఎందుకు వస్తున్నాం మనము? దేవుడి కోసం వస్తున్నామా? మన జీవితం బాగుపడటం కోసం వస్తున్నాం. మన కోసం మనం వస్తున్నాం. దేవుడి కోసం రావట్లేదు. ఎవరి కోసం రావట్లేదు. పక్క మనిషి కోసం రావట్లేదు. లేకపోతే దేవుని సేవకుల కోసం రావట్లేదు. కానీ మన జీవితం బాగుపడిద్ది, నా జీవితం బాగుపడిద్ది అని దేవుని చెందుకు మనం వస్తున్నాం అంతే కానీ. కాబట్టి దేవుడు అంటున్నాడు, దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ అంటున్నాడు, మన కోసం ఎందుకు ఈ లోకానికి దిగి వచ్చాడంటే ఏమాత్రము ఉపయోగం లేని వారమి, ఏమాత్రం అర్హత లేని వారమి, దేనికి ఉపయోగం లేని వారమి మనల్ని కూడా ఆయన ఎన్నుకొని ఈ విధంగా మందిరంలో కూర్చొని మనందరూ కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశం అయితే మన జీవితాన్ని ఇంకా మార్చడానికి. మన జీవితంలో ఇంకా మారా అనుభవం ఉంటే, మనలో ఇంకా చేదు అనుభవం ఉంటే, మనలో ఇంకా ఎవరిలో ఇంకా బాధతో, వేదనతో, చేదుతో, ఏ ప్రాబ్లంతో ఉన్నారో దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితాన్ని చేదు నుంచి, మారా నుంచి మధురముగా మార్చబోతున్నాడు. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. మన మారా లాంటి జీవితాన్ని మధురంగా మార్చడం దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఎలాగైతే ఆ ఇజ్రాయేలు పోతున్నప్పుడు మారా అని చేదు అనుభవం వచ్చినప్పుడు ఆ చేదు అనుభవాన్ని తీసివేసి దేవుడు మధురంగా మార్చాడు. వాళ్ళ జీవితంలో సంతోషం నింపాడు. వాళ్ళకి మంచి నీరుగా ఇచ్చాడు. వాళ్ళు మంచి నీరు తాగి సంతోషంతో వాళ్ళు ప్రయాణం అయ్యారు మరలా. అలాగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చేదు లాంటి అనుభవాల్లో నుంచి, అవమానాల నుంచి, నిందల్లో నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల పరిస్థితుల నుంచి దేవుడు విడిపించే దేవుడు ఆయన. మారా లాంటి జీవితాల నుంచి మధురం చేసే దేవుడు ఆయన. చేదు నుంచి తీపి చేసే దేవుడు ఆయన. కానీ ఈ రోజులు చాలామంది కూడా మధురం నుంచి మారాకపోతున్నారు, వ్యతిరేకమైపోతున్నారు చాలామంది కూడా ఈ రోజుల్లో. మారా నుంచి మధురానికి దేవుడు మారుస్తుంటే చాలామంది ఏం చేస్తున్నాం అంటే మధుర నుంచి మరలా మారాకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. యెరూషలేము నుంచి యెరికో వెళ్తున్నట్టుగా. యెరూషలేము నుంచి యెరికో వెళ్తున్న వ్యక్తి ఏం చేశాడు? అలా వెళ్ళి దొంగల చేత కొట్టబడ్డాడు, దెబ్బలు తిన్నాడు, కొన ప్రాణంతో విడిచివేయబడ్డాడు. అలాగే చాలామంది రోజులు ఏం చేస్తున్నామంటే మధురమైన జీవితాన్ని, దేవుడు ఇచ్చిన జీవితాన్ని మారా చేసుకుంటున్నాం. దాన్ని మరలా పాపంలోకి వెళ్ళిపోతున్నారు, మరలా కష్టాల్లోకి వెళ్ళిపోతున్నాం, మరలా శోధనలోకి, బాధల్లోకి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంటున్నాం చాలామంది కూడా. అది మంచిది కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి జీవితం మంచిది కాదు, అలాంటి ఆలోచన మంచిది కాదు. దేవుడు మనల్ని మార్చడానికి వచ్చే లోకానికి, దేవుడు మన జీవితాన్ని మార్చడానికి, అయ్యో వీళ్ళు పాపం నశించిపోతున్నారు కదా, వీళ్ళ జీవితం వ్యర్థమైపోతే నరకంలో పడిపోతారేమో, వాళ్ళు నరకంలో పడిపోతే జీవితాంతము నిత్యము ఏడవటమే కదా, నిత్యము కాలిపోవటమే, ఏడుపును పళ్ళు కొరుగుట అక్కడ ఉంటాయి. కాబట్టి దాంట్లో పడిపోవటానికి వీళ్ళు లేకపోతే వీళ్ళు నాతోనే ఉండాలి, నా పరలోక రాజ్యంలో ఉండాలి అని దేవుడు మన కోసం లోకానికి వచ్చాడు. ఈరోజు మెఫీబోషెతు జీవితం ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. అతన్ని వెదికి, ఎలాగైతే దావీదు వెదికి పట్టుకొని తీసుకొచ్చుకున్నాడో అలాగ మనల్ని కూడా దేవుడు వెదికి ఈరోజు పట్టుకొచ్చుకున్నాడు ఆయన. ఈరోజు దేవుడు వెదికి మనల్ని పట్టుకున్నాడు కాబట్టి ఈరోజు మనం కూర్చున్నాం. లేకపోతే ఎంతోమంది బయట వ్యర్థంగా తిరుగుతూ ఉన్నారు, ఎంతోమంది దేవుడు తెలియని వారు ఉన్నారు, దేవుడు తెలియక ఎంతమంది బయట తిరుగుతున్న వారు ఉన్నారు, పాపంలో ఉన్నవారు ఉన్నారు. ఈరోజు దేవుని చెందుకు ఎందుకు మనం కూర్చున్నామంటే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి. మనం అనుకుంటున్నాము ఏదో వచ్చాము పోతున్నాం అనుకుంటున్నాం, కానీ అది ఏమాత్రం కాదు, మన సొంత ఆలోచన కాదు అది. ఈరోజు దేవుని చెంది నువ్వు వచ్చావంటే నువ్వు సొంత ఆలోచనతో రాలేదు, నీకై నువ్వు రాలేదు, దేవుడు నిన్ను నడిపించాడు అంతే, దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు అంతే. అది మనం నమ్మాలి. కాబట్టి దేవుడు మనల్ని రక్షించడానికి, కాపాడడానికి ఈ లోకానికి దేవుడు మనల్ని రక్షించడానికి ఈ లోకానికి దేవుడు దిగి వచ్చాడు. పాపాల నుంచి విడుదల చేయడానికి దేవుడు దిగి వచ్చాడు. శోధన నుంచి, ఇబ్బందికర పరిస్థితుల నుంచి విడుదల చేయడానికి దేవుడు దిగి వచ్చాడు. కాబట్టి మొదటగా మనం చూసుకున్నాము మెఫీబోషెతు జీవితంలో దేవుడు చేసిన ఘనమైన కార్యము. ఒక మంచి స్వరం వినబడుతుంది, మెఫీబోషెతు నువ్వు భయపడొద్దు, నాతో ఉంటావు, నువ్వు ఇక్కడ నిత్యము నాతో ఉంటావు, నాతో భోజనం చేస్తావని ఒక మంచి స్వరము, ఆదరణకరమైన మాట, మార నుంచి మధురమైపోయిన మాట, తీపి జీవితం, మధురమైన జీవితము ఆయన జీవితంలో ఎంటర్ అయినట్టు ఒక సన్నివేశం మనం చూస్తున్నాం దేవుని సన్నిధిలో. కాబట్టి మనం కూడా అలాంటి అనుభవంలోకి రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం కూడా చేదు నుంచి విడుదల పొందాలి, మనం ప్రయత్నం చేయాలి. అన్ని దేవుడే చేయడు, కొన్ని మనం కూడా చేయాలి, సొంత ప్రయత్నం చేసుకోవాలి. అన్ని ప్రభా నేను అలా కూర్చుంటాను, నువ్వన్నీ నాకు ఎలా చెయ్యి ప్రభా అంటే కాదు, మన ప్రయత్నాలు కూడా మనం చేయాలి. ఏదైనా కానీ మనం ప్రయత్నం చేసి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు కూడా మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇక్కడ మారైపోయింది, నీరన్నీ చేదుగా ఉన్నప్పుడు ఏం చేశారు? మోషే ప్రార్థన చేశాడు, మోషే మొర్రపెట్టాడు,
అయ్యా ఎందుకు ప్రభా ఇలా చేసావని మోషే మొర్ర పెడితే ఆ నీటిని మార్చాడు దేవుడు. ఒక కొమ్మ విరిచి దాంట్లో మోషే అవి నీళ్లు మంచినీళ్ళు అయిపోతాయి అన్నాడు. ఆ కొమ్మ విరిచి ఆ నీళ్ళు వేసినప్పుడు నీళ్ళన్నీ మంచినీళ్ళు అయిపోయినాయి. సంతోషంగా వాళ్ళు తాగారు. వాళ్ళ జంతువులు, పశువులు, ఎన్ని గొర్రెలు ఏమైతే ఉన్నాయో అందరూ సమృద్ధిగా నీళ్లు తాగినట్టుగా చూస్తాం మనం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మన జీవితాల్లో కూడా ఏ ప్రాబ్లం, ఏ కష్టం, శోధన, ఇబ్బందులు ఉన్నాయో అన్నిటిని కూడా దేవుడు మార్చే దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన రక్షించుకున్న దేవుడు, పిలుచుకున్న దేవుడు, కాపాడ్డా. అక్కడ అంత ఐగుప్తు దేశంలో వాళ్ళని అద్భుతాలు చేసి నడిపించిన దేవుడు ఎర్ర సముద్రంలో ముంచి వేస్తాడా? లేకపోతే నీళ్ళు లేకుండా చేస్తాడా? అలా చేసే దేవుడు కాదు. మన జీవితంలో చేసే దేవుడు కాదు ఆయన కూడా. ఎందుకంటే మనల్ని పిలుచుకున్న దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, కాపాడిన దేవుడు, మనకు అన్ని విషయాలు సహాయం చేస్తాడు. నీ కుటుంబ సమస్యల నుంచి విడుదల చేస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల చేస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు నీకు సహాయం చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం చూసేటైతే మరొక వాక్యం మనం చూసేటైతే, మరొక స్త్రీని మనం చూసేటైతే, మరొక స్త్రీని గురించి మనం చూసేటైతే ఆమె జీవితం కూడా చాలా మంచిగా మారుచినట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయం, బైబిల్ అందరూ చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. యేసు ఒలివ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను, పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను. అట్టి వారిని రాళ్ళురివి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా. ఆయనను నీవేమి చెబుచున్నావని ఆయన అడిగిరి. చాలమే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఒక స్త్రీని గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. యేసు ప్రభు ఆయన ఒలివ కొండకు వెళ్ళిన తర్వాత రాత్రంతా ఒలివ కొండ వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. యేసు ప్రభు చేసే కార్యం ప్రతిరోజు పగలంతా కూడా దేవుని వాక్యం అందిస్తూ ఉంటాడు. పరలోక రాజ్యాన్ని వివరిస్తూ ఉంటాడు. అద్భుతాలు చేస్తూ, ఆశ్చర్యకారాలు చేస్తూ పగలంతా కూడా తిరుగుతూ ఉంటాడు. రాత్రంతా కూడా ఒలివ కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన నిద్రపోవడం చాలా తక్కువ. ఎందుకంటే రాత్రంతా ప్రార్థన, పగలంతా పరిచర్య అంటే నిద్ర అనేది ఆయన ఎరగడని నేను అనుకుంటున్నాను అయితే. ఎందుకంటే అలాగా పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ కూడా ఆయన యొద్దకు వచ్చేది కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుండెను. శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టారు. యేసు ప్రభు దేవుని వాక్యం అందిస్తూ ఉన్నాడు. అందిస్తున్న ఆ సమయంలో దేవాలయంలోనికి చాలామంది శాస్త్రులు, పరిసయ్యులు ఒక స్త్రీని తీసుకొని వచ్చారు. ఆ స్త్రీని లాక్కొని ఈడ్చుకొని వచ్చి ఆ మధ్యలో నిలవబెట్టారు. మధ్య నిలవబెట్టి అక్కడ యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం ముందు పట్టబడింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఈమె రాళ్లతో కొట్టి చంపాలి కదా, మరి నువ్వేం చెబుతావు, ఈమెకి దాని సమాధానం ఏం చెబుతావు అని యేసు ప్రభుని అడుగుతున్నారు. వాళ్ళు వచ్చి ఎందుకు అడుగుతున్నారంటే, ఈ స్త్రీని వ్యభిచారం చేసింది కాబట్టి వాళ్ళు రాళ్లతో కొట్టి చంపొచ్చు. ఈ యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం బట్టి ఉంది కాబట్టి వాళ్ళు చంపొచ్చు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎందుకు అడుగుతున్నారయ్యా అంటే, యేసు ప్రభు ఏమి చెబుతాడో, యేసు ప్రభు ఏం కాదు, ఏం చారం చేస్తే ఏం కాదు అంటాడేమో, ఆమెను క్షమిస్తాడేమో, ఏ మాట చెబుతాడా అని ఆయన ఏ మాట చెబుతాడని చెప్పి కనుక్కోవడానికి తీసుకొచ్చారు ఆయన దగ్గరికి. అయితే ఆయన యేసు దేవుడు కాబట్టి, ఆయన 100% దేవుడు, 100% మనిషి కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి, జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆయన కూర్చొని ఆ వేలుతో కింద ఏదో రాస్తూ ఉన్నాడు. ఆమె అలాగ కూర్చొని మధ్యలో పడేశారు ఆమెని. వీళ్ళందరూ చుట్టూ రాళ్ళు పట్టుకొని ఉన్నారు కొట్టడానికి. ఆమె యేసు ప్రభు కింద వంగి ఏదో ఏలుతో రాస్తూ ఉన్నాడు. రాస్తూ ఉన్నప్పుడు ఏమి రాస్తున్నాడని వాళ్ళు చూసినప్పుడు ఆ రాస్తున్న ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కడు పాపం రాస్తున్నాడు యేసు ప్రభు. వాడు చేసిన పాపం వాడు కనపడుతోంది. వాడు రాయి అక్కడ పడేసి వెళ్ళిపోతున్నాడు.
ఇంక మరొకడి గురించి పాపం రాస్తున్నాడు. వాడు చేసిన పాపం వాడు కనబడుతుంది. ఆ రాయ పడేసి వెళ్ళిపోతున్నాడు. ఈ విధంగా అందరూ కూడా రాళ్ళు పడేసి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోతారు. అంటాడు అక్కడ మనం చూసేటువంటి వాక్యంలో హ్మ్. 8వ వచనంలో మరలా వంగి నేల మీద రాయుచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు అక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. నువ్వు వెళ్ళి ఇకను పాపము చెయ్యకుమని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని దేవుడు మార్చాడు. ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చింది. వారికి తెలుసో తెలియకో ఎక్కడికి తీసుకురావాలో అక్కడ తీసుకొచ్చారు వాళ్ళు. వాళ్ళు అక్కడే ఎక్కడో పెట్టి చంపినట్టు ఆమె జీవితం అయిపోయేది. ఎక్కడో పెట్టి ఆమె రాళ్ళతో కొట్టి చంపినట్టు జీవితం అయిపోయేది. అక్కడే చనిపోయేది ఆమె. అయితే వాళ్ళకి తెలియకుండానే ఆమెను ఎక్కడ తీసుకొచ్చారంటే, ఆమె జీవితం ఎక్కడ తీసుకొచ్చి మధురంగా మారిపోతుందో, ఎక్కడ తీసుకొస్తే ఆమె జీవితం మారిపోతుందో, అక్కడికే వాళ్ళు తీసుకొచ్చి తెలియకుండా తీసుకొచ్చి యేసుప్రభువు దగ్గర నిలబెట్టారు. అయితే ఆయన క్షమించే దేవుడు కాబట్టి, ఆయన పాపాలను క్షమించే దేవుడు కాబట్టి అంటున్నాడు, అమ్మా నీకెవరు శిక్ష విధింపలేదా? ఎవరు నన్ను శిక్ష విధింపలేదు, అందరూ వెళ్ళిపోయారయ్యా అన్నప్పుడు, నేను కూడా నిన్నేమి చెయ్యను, నేను కూడా నీకు శిక్ష విధింపను. ఎక్కను పాపం చేయొద్దు, ఎక్కడి నుంచి ఇక్కడ పాపం చేయొద్దు, ఎక్కడి నుంచి నీ జీవితాన్ని మార్చుకో అని ఎప్పుడైతే ఆమెతో చెప్పాడో, ఆమె జీవితం మార్చుకొని ఆమె పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆమె జీవితం మార్చుకున్నట్టుగా మనం తర్వాత వాక్యాలను చూస్తాం. కొన్ని వాక్యాల్లో యేసు ప్రభు పక్కన కొంతమంది స్త్రీలు వెళుతూ ఉంటారు. సిలువ వేసేటప్పుడు కూడా ఆయన వెంట పరిగెత్తూ ఉంటారు, స్త్రీలు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళలో ఈ పాపాత్ములైన స్త్రీ ఒక ఆమె, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీల్లో ఒక ఆమె జీవితం మార్చుకొని ఆమె చేదు జీవితాన్ని, వ్యభిచారముతో జీవితాన్ని, పాపపు జీవితాన్ని మార్చివేసుకొని ఆమె దేవుడిని వెంబడిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆయన దేవుడిని వెంబడించి, ఆయన సిలువ వెంబడించి ఆయనతోనే జీవితాంతం ఆయనతోనే బ్రతికింది ఆమె. ఆయన వెంటనే ఆయన ఎక్కడికి వెళ్తే బోధ చేయడం, ఎక్కడికి వెళ్తే ఆయనతో వెళ్ళే పరిస్థితి. కొంతమంది స్త్రీలతో కలిసి ఆమె కూడా వెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆమె జీవితాన్ని మార్చాడు. ఆమె జీవితాన్ని మార్చి మగ్దలేని మరియ గురించి కూడా మనం చూసుకోవచ్చు. మగ్దలేని మరియ, ఆమె కూడా మగ్దలేని అనే గ్రామానికి చెందిన మరియ ఆమె కూడా 7 దయ్యములు పట్టినప్పుడు ఆమె రోడ్ల మీద తిరుగుతూ కేకలు వేస్తూ, జుట్టు విరబోసుకొని కేకలు వేస్తూ అరుస్తూ ఉండే ఆ పరిస్థితి ఆమె జీవితం ఆమెది. అలాంటి జీవితంలో ఆమె అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ పైన బట్టలు కూడా సరిగా లేకుండా ఆమె అలాగ పరిగెత్తుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు అందరూ చూస్తూ ఉన్నారు. ఎగతాళం చేస్తున్నారు. లేకపోతే ఎవరిని పట్టుకొని బాగు చేద్దాం అనుకున్నప్పుడు ఎవరికీ వల్ల కావట్లేదు, వెళ్ళిపోతూ ఉంది. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను పట్టుకొని ఆమెతో మాట్లాడి ఆమెను తాకి ఆమె జీవితాన్ని మార్చి ఆమె జీవితాన్ని మధురముగా మార్చాడు. మారాలంటే జీవితం ఆమెది. ఆమె రోడ్ల మీద పరిగెత్తుకుంటూ పిచ్చిదానిలా పరిగెత్తుకుంటూ పోతుంది. 7 దయ్యాలు పట్టిన, ఒక దయ్యం కాదు. 7 దయ్యాలంటే ఇంక ఎలాంటి పరిస్థితి ఆమెలో ఉంటుందో చూడండి. ఎవరు పెట్టుకున్నా వాళ్ళగాని పరిస్థితి అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఆమె పరిగెత్తుకుంటూ వెళ్తున్న పరిస్థితి. ఎవరిని దగ్గరికి పోతానో భయం వేస్తుంది. ఎవరిని పట్టుకొని రక్కుతుందో, ఎవరిని పట్టుకొని ఏమైనా తీసుకుని కొడుతుందో అని భయపడిన పరిస్థితుల్లో యేసుప్రభువు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను పట్టుకొని ఆమె దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆమె 7 దయ్యాలు విడిచిపోయినట్టుగా దేవుని వాక్యం చూస్తాం మనం. 7 దయ్యాలు విడిచిపోయిన తర్వాత ఆమె జీవితము మారిపోయింది. తర్వాత మనం ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుప్రభువు 3వ దినాన లేచిన తర్వాత మొట్టమొదటిగా ఎవరు పోతున్నారు అక్కడ సమాధి దగ్గరికి అంటే మగ్దలేని మరియ పోయి ఆయన సుగంధ ద్రవ్యాలు అర్పించడానికి మగ్దలేని మరియ వెళుతుంది. ఎందుకంటే ఆమె జీవితం మధురంగా మార్చింది యేసుప్రభువు. ఒకప్పుడు ఆమె జీవితం, దయ్యాలు పెట్టిన జీవితాన్ని మధురముగా మార్చాడు. మారా నుంచి మధురంగా మార్చాడు యేసుప్రభువు. అలాంటి జీవితంలోకి ఆమెను తీసుకొచ్చి మంచి జీవితాన్ని ఆమెకు ఇచ్చినట్టుగా మన దేవుని వాక్యం చూస్తాం మనం. కాబట్టి ఆ చేసిన మేళ్ళు ఎక్కడ మర్చిపోకుండా ఆయన వెంబడిస్తున్నట్టుగా, ఆయన కోసం చనిపోయి తిరిగి లేచిన తర్వాత సమాధిలో కూడా ఆయన లేనప్పుడు కూడా వెళ్ళి పెద్దగా ఏడుస్తున్న పరిస్థితి. అయ్యో నా యేసుప్రభువుని ఎవరో తీసుకెళ్లారు అని ఏడుస్తున్నప్పుడు దేవుడి ఆమెతో మాట్లాడేట్టుగా మనం చూస్తాం వాక్యంలో. యేసుప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడేట్టు వాక్యం చూస్తాం మనం. కాబట్టి దేవుని వెంటనే గమనించేటైతే ఆ ఎన్నో జీవితాలు, వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని దేవుడు బాగు చేసి, నేను కూడా నేను క్షమిస్తానమ్మా, ఇక్కడ నుంచి పాపం చెయ్యమాకు అన్నప్పుడు ఆమె అక్కడి నుంచి పాపం చేయలేదు. ఆమె జీవితాన్ని మార్చుకుంది, ఆమె ఆలోచనలు మార్చుకుంది. ఇంకెంతోమందిని ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోయినట్లయితే, సీమోను అని ఒక పరిసయ్యునింటికి కూడా
పాపాత్మైన స్త్రీ, ఆమె కూడా దేవుని దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గర కూర్చొని ఆమె ఏడుస్తూ కన్నీటితో ఆయన పాదాలు కారుస్తూ తల వెంట్రుకలు తుడుస్తూ అత్తర పూస్తూ పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆమె జీవితం కూడా మార్చాడు దేవుడు. ఎన్నో విధంగా బైబిల్లో మనం చూసుకోవచ్చు. మారాని మధురంగా మార్చే దేవుడు. మన జీవితాల్లో ఇంకా ఏ పాప దోషాలు మిగిలి ఉన్నాయో ఇందుకు ఈరోజు మాట్లాడుతున్నాడంటే, మారాలని జీవితం ఇంకా ఎంతమందిలో ఉందో మనం వచ్చి కూర్చుంటున్నాం, కానీ మనలో ఇంకా పాపం అనేది ఇంకా ఏలుబడి చేస్తుంది దేవుడు మన మీద ఇంకా ఉన్న. మన మీద ఇంకా పాపం ఏలుబడి చేస్తున్నట్టయితే దాని నుంచి విడుదల పొందాలి మనం. దాని నుంచి విడుదల పొంది మనము మన జీవితాన్ని మధురంగా మార్చుకోవాలి. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకెంతమంది ఇంకా మారాగా ఉన్నామో, ఎంతమంది ఇంకా మారాలో ఇంకా మనం పాప జీవితం చేదు జీవితంలో ఉన్నామో దాన్ని మధురంగా మార్చుకోని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన మార్చే దేవుడు. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు. ఆయన కానా అనే ఊరిలో వివాహానికి పోయినప్పుడు ఆయన నీరు ద్రాక్షరసం అయిపోయినప్పుడు వాళ్ళందరూ వేదనతో బాధతో ఉన్నారు. ఏం చేయాలి, మధ్యలో ఆగిపోయింది, మధ్యలో అందరూ ఎగతాళం చేస్తారేమో, పెళ్ళంతా ఎగతాళి అయిపోయితేమో అని వాళ్ళు బాధపడుతూ వేదనతో ఉన్నప్పుడు నీటిని ద్రాక్షరసంగా మార్చి వాళ్ళ వేదన తీర్చిన దేవుడు ఆయన. వాళ్ళ అవమానం రాకుండా, నిందలు రాకుండా చేసిన దేవుడు ఆయన. గొప్ప కార్యం చేసిన దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు కూడా మన జీవితంలో కూడా నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు మన జీవితాలు మార్చడా. ఇంకా ఇంకా మనము అనుకుంటున్నాం దేవుని చెందుకు వస్తున్నామలే, బాగానే ఉండాం అనుకుంటున్నాం, కానీ లేదు, మన జీవితంలో ఇంకా చేదు ఉంది. చేదును మనం తీసివేసుకోవాలి. చేదు అంటే అనుభవాన్ని తీసివేసుకోవాలా. మనం చూసే రూతు గ్రంథంలో నయోమి కూడా మధురం నుంచి మారాకి వెళ్ళిపోయింది. ఆమె మధురమైన జీవితాన్ని మార్చుకొని మారాకి వెళ్ళిపోయింది. ఎక్కడికో వెళ్ళిపోయి మోయాబు దేశం వెళ్ళి మారాగా, అందుకే అంటుంది ఆమె, నేను ఇంతకుముందు మధురంగా ఉండేదాన్ని, ఇప్పుడు మారా అయిపోయాను నేను అంటుంది. అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటున్నామా? ఇంతకుముందు ఆత్మీయంగా రక్షణ పొంది రక్షణ కోల్పోయి మారాగా మారిపోతున్నారా? ఇంక మనలో ఎవరైనా అలాగ మారిపోయి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. మారాగా మారిపోతున్నావు, మరలా నిన్ను మార్చాలని దేవుడు సిద్ధపడుతున్నాడు. మరలా నీ జీవితాన్ని మధురంగా మార్చాలని దేవుడు సిద్ధపడుతున్నాడు. అవకాశం ఇస్తున్నాడు ఈరోజు దేవుడు. కాబట్టి నువ్వు మరలా మార్చుకోవడానికి సిద్ధపడితే, దేవుని దగ్గర రావడానికి మెఫీబోషెతు ఎలాగైతే పిలిచిన వెంటనే వచ్చాడో అలాగ నువ్వు కూడా రావడానికి ఇష్టపడితే, మెఫీబోషెతుకి ఎలాగా దావీదు దగ్గర బల్ల దగ్గర కూర్చొని భోజనం చేసే అంత అవకాశం ఇచ్చాడో, నీకు కూడా దేవుడు ఆయన దగ్గర కూర్చొని భోజనం చేసే అంత అవకాశం, ఆయన నీతో కలిసి భోజనం చేసే అంత అవకాశం దేవుడు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా జీవితాలు మార్చుకొని, ప్రభా నువ్వు పిలిచినప్పుడు నేను వస్తానయ్యా, నువ్వు ఎక్కడికి పిలిచి నేను వస్తాను ప్రభా అని మెఫీబోషెతు వచ్చినట్టుగా మనం వచ్చామంటే, దావీదు దగ్గర వచ్చినట్టుగా మనం కూడా దేవుడు మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన జీవితాలు మార్చుకుందాం, మన ఆలోచనలు మార్చుకుందాం. ఇంకా ఎంతకాలం అలాగే మన జీవితము అలాగే మనం కొనసాగించుకుంటూ పోదాం. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. దేవుడు మనం రక్షించే దేవుడు ఆయన, మన జీవితాలు మార్చే దేవుడు ఆయన. కాబట్టి ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నా జీవితాన్ని ఇంకా మార్చయ్యా, నాలో ఇంకా మారా ఉంది ప్రభా, పాపం ఉందయ్యా, పాపం ఏలుబడి చేస్తుంది నా మీద, ఇంకా దాన్ని తీసివేయి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు నాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. ఇదిగో మారాని ప్రభా మధురంగా మార్చిన దేవా నీకు వందనాలు. మారా నీటిని ప్రభా ఇదిగో తండ్రి చేదు నీటిని మధురంగా మార్చిన ఆయన, అయా పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. మంచి నీరుగా చేసి ప్రభా వాళ్ళ జీవితాన్ని సంతోషంతో నింపిన దేవుడు ప్రభా. మెఫీబోషెతు జీవితం కూడా అవమానాలతో నిందతో మారలాగున్న జీవితాన్ని ప్రభా అవన్నీ తీసివేసి